హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. గ్రాండ్గా అల్లూరి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం కదేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం జూలై 22వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్నటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేసిన ఏపీ సీఎం రాష్ట్రానికి ఈ విమానాశ్రయం ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీకి ప్రత్యేకత కృతజ్ఞాభివందనాలు తెలియజేశారు. ముఖ్యంగా విమానయాన రంగ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటక రంగ విస్తరణకు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతగానో దోహదపడుతుంది అని ఆయన అభిప్రాయపడటం జరిగింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమైనటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ ఊపునిస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో భావిస్తుంది. విమానాశ్రయం ప్రారంభంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు విస్తరించడంతో పాటు పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కూడా మరింత ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, కేంద్ర రాష్ట్ర సమన్వయంతో అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య చర్చోపచర్చలు జరిగినట్టు వినవస్తుంది. ఆగస్టు 1న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కావడం రాష్ట్రానికి మరింత ప్రాధాన్యతను తీసుకొస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి, పారిశ్రామిక అభివృద్ధికి గేమ్ చేంజర్ కాబోతుందా? చంద్రబాబు నాయుడు కలలు నిజం కాబోతున్నాయా? మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.